త్రివిక్రమ్ గారి విషయంలో మీరు ఆయనలో ఉన్న, ఫ్రాంక్గా చెప్పండి, ఆయనలో ఉన్న డైరెక్టర్ని ఎక్కువగా ఇష్టపడతారా, రైటర్ని ఇష్టపడతారా? ఇద్దరిని అని చెప్పొద్దు. లేదు, అంటే మీకు నచ్చినట్టు చెప్పకూడదు కదా. నాకు అనిపించింది చెప్పాలా, మీకు నచ్చినట్టు చెప్పాలా, మీకు కావాల్సింది చెప్పాలి. నచ్చినట్టు నాకు అనిపించేది ఇద్దరు గొప్పడు. అవునా? ఓకే. ఎందుకంటే తన అబ్జర్వేషన్స్ వేరు, తన చదువు వేరు, తన అండర్స్టాండింగ్ లెవెల్స్ వేరు, తన కెపాసిటీ వేరు. ఓకే. ఇప్పుడు తను తీస్తున్న సినిమాలకి దాదాపుగా 100% బెటర్ ఫిల్మ్స్ తను చేయగలడు. అది నా నమ్మకం. చేస్తాడు కూడా నాకు ప్రగాఢమైన నమ్మకం. ఓకే. ఇది ట్రైలర్ లాంటివి అంతే. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ ట్రైలర్స్ లాంటివి నా దృష్టిలో, తన మీద నాకున్న అభిప్రాయంలో. ఓకే. తన లెవెల్స్, తన అండర్స్టాండింగ్ లెవెల్స్ వేరు. ఓకే. ఓకే. తను డిఫరెంట్ అంతే. ఎప్పుడైనా అనిపిస్తుంటుందా త్రివిక్రమ్ గారు ఇంకా తెలుగులోనే ఆగిపోయారు, నేషనల్ రేంజ్? అలాంటిది నాకేమనిపించదు. అలాంటిది ఏమనిపించదు నాకు. అలాంటి ఫీలింగ్ అది. వాడు ఎప్పుడు తెలుగులోనే ఉండాలని కోరుకుంటా. అంటే ఇప్పుడు రాజమౌళి గారి స్థాయి పెరిగింది కదా నేషనల్ రేంజ్కి, అలా మన త్రివిక్రమ్ గారిది కూడా. ఇప్పుడు ఏమంటున్నారు మీరు? రాజమౌళి తెలుగు అంటున్నారు కదా. నేషనల్ స్థాయికి వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు రాజమౌళి మనవాడు అని మీరు అంటున్నారు. అవును కదా. త్రివిక్రమ్ని అలాగే అంటారు. అదే అంటున్నాను ఇప్పుడు కాదా? త్రివిక్రమ్ ఆల్రెడీ అదే అంటాం. ఓకే. సో ఏదైనా గొప్ప మంచి మాట ఉందంటే ఎవరితో పోలుస్తాం? ఫస్ట్ ఇమీడియట్గా ఇప్పుడున్న ట్రెండ్లో అది త్రివిక్రమ్లో ఉన్నారా అంటారు. అదే అంతకన్నా పొగడితే ఏం కావాలి ఒక రైటర్కి? ఎప్పుడైనా ఫ్యూచర్లో త్రివిక్రమ్ గారి సినిమాకి మిమ్మల్ని డైలాగ్స్ రాయమంటే ఏంటి మీ పరిస్థితి? ఆ అవసరం వాడికి రాకూడదని కోరుకుంటున్నా. రాదు. వస్తే సపోజ్ బిజీ రాదు. అంతేనా? రాదు. త్రివిక్రమ్ సార్ అలా ఇంత కలిసి పనిచేయాలని ఉందా లేదా? అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తాం మళ్ళీ తన అవకాశం ఇస్తే, అంతే తప్ప. ఆల్రెడీ చేశారు కదా అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన దగ్గర. అయినా చేస్తా, అదేముంది. ఏంటి ఇంతకు డైరెక్టర్ ఎప్పుడు అవుతున్నారు? ప్లానింగ్లో ఉన్నాను ప్రస్తుతానికైతే. ఇప్పటిదాకా లేదు. ఒక నెల రోజుల క్రితం నుంచి లాగింది. అంటే నేను చెయ్యాలి అనిపించే కథ నాకు ఒకటి ఉంది. అది నేనే చేయాలి. అది తెలుగులో చేస్తాను, దేంట్లో చేస్తాను నాకు తెలియదు. కమర్షియలా లేకపోతే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడా? అన్నీ ఉంటాయి. ఓకే. అన్నీ ఉంటాయి. ప్లస్ ఎమోషన్స్ ఉంటాయి, థ్రిల్ ఉంటుంది, చిన్న ఫీల్, అన్నీ ఉంటాయి. ఒక రైటర్ ఒక డైరెక్టర్గా మారే క్రమంలో ఏ విషయాలను మార్చుకోవాల్సి ఉంటుంది? రైటర్ ఎప్పుడు కూడా చెప్పే విషయాన్ని ఎక్కువ ఆలోచిస్తాడు. డైరెక్టర్ ఎప్పుడు కూడా చూపించే విషయాన్ని ఎక్కువ ఆలోచిస్తాడు. ఓకే. సో చెప్పడం వేరు, చూపించడం వేరు. మీరు చూపిస్తుంటే చాలా మటుకు అర్థమైపోతాయి. అక్కడ నేను సోఫా ఉంది, సోఫా మీద పలానా ఇది ఉంది అని రైటర్ రాస్తాడు. బట్ ఆల్రెడీ అవి ఫ్రేమ్లో ఉంటాయి. దాని తర్వాత ఏంటనేది డైరెక్టర్ ఆలోచిస్తాడు కదా. మీరు ఇప్పుడు ఇలా కూర్చున్నారు, మీ పక్కన ఇది ఉంది, మీ పక్కన ఇది ఉంది, మీ చేతికి ఇది ఉంది అనేది డిస్క్రిప్షన్ వస్తూ ఉంటుంది. అవి ఆల్రెడీ ఉన్నాయి, విజువల్లో ఆల్రెడీ ఉన్నాయి. దాని నెక్స్ట్ లెవెల్ ఏంటి? సీన్లో ఉన్న కంటెంట్ ఏంటి, ఆ కంటెంట్లో ఉన్న ఎమోషన్ ఏంటి, ఆ ఎమోషన్ ఆడియన్స్కి ఎలా రీచ్ అయితే కథ కరెక్ట్గా అర్థమవుతుంది. సో ఈ ఎక్సర్సైజ్లో ఏం ఇంపార్టెన్స్ వస్తుంది? కంటెంట్ని దాటి ఒక విజువల్ ఉంటుంది. ఆ విజువల్ నేను ఎలా చూపిస్తే నేను అనుకున్నట్టుగానే జనాలకు అర్థమవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించింది డైరెక్టర్. ఓకే. సినిమా విజువల్ కదా. సో విజువల్గా దాన్ని కథని ట్రీట్ చేయడం ఎలాగన్నది డైరెక్టర్ ఆలోచిస్తాడు. కంటెంట్ని జనాలకి ఎలా రీచ్ చేయాలని రైటర్ డైలాగ్ పరంగా కానీ కథ పరంగా కానీ ఎలా రీచ్ చేయాలనేది రైటర్ ఆలోచిస్తాడు. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.